రైట్. ఇందాక మనం లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎస్ లక్ష్య, ఇది ఒక చిన్న డేటా ఉంది నా దగ్గర. అంటే ఓవర్ ద లాస్ట్ 10 yearsలో చూసుకుంటే రఫ్లీ 2014 to 24 అంటే 10 years ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్ ఫండింగ్ ఫర్ సెవరల్ కీ లాంగ్వేజెస్. సాంస్క్రిట్ రిసీవ్డ్ ద హైయెస్ట్ అలొకేషన్ టోటల్ అప్రాక్సిమేట్లీ 2532 అంటే 2532, సరే 2500 crore అనుకోండి. అండ్ ఉర్దూకి రఫ్లీ 838 crore. సో అంటే ఈ పీరియడ్లో ఇది జరిగింది. అండ్ హిందీకి అప్రాక్సిమేట్లీ 426 crore ఫర్ ఇట్స్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కోసము. అదర్ లాంగ్వేజ్ స్పెసిఫిక్గా అలొకేషన్స్ ఇంక్లూడెడ్ 120 crore ఫర్ హిందీ, 54 crore ఫర్ తెలుగు అండ్ 12 crore ఫర్ కన్నడ. సో ఇది ప్రమోట్ చేయడానికి అంటే వాట్ ఎవర్ మీ భాషలో ఇంజెక్ట్ చేయడానికి ఇంత ఖర్చు పెట్టారు. ఇది రైట్ అంటారా, రాంగ్ అంటారా, ఏం చెప్తారు మీరు అసలు ఒక లాంగ్వేజ్ గురించి? ఇప్పుడు వాళ్ళు సాంస్క్రిట్ పైన స్పెండ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే సాంస్క్రిట్తో పాటు ఏజ్ బట్టి చూసుకుంటే తమిళ్ ఆల్మోస్ట్ సాంస్క్రిట్ కన్నా ఓల్డెస్ట్ అనుకోవచ్చు. క్లాసికల్ లాంగ్వేజ్లో చూస్తే కన్నడ, తెలుగు ఆర్ ఆల్ క్లాసికల్ లాంగ్వేజెస్. తెలుగులో కూడా ఇఫ్ యూ గో తెలుగు లిటరేచర్ దెర్ ఆర్ thousands of years old ఉన్నాయి. ఈ స్టేట్స్ లిటరేచర్స్ ఆర్ ఆల్సో డైయింగ్. ఎందుకు డై అవుతున్నాయి ఇప్పుడు ఒక ఆలోచించండి. ఒక తెలుగు స్టూడెంట్ ప్రైవేట్ స్కూల్కి ఎవరెవరు వెళ్తున్నారు, ఇంగ్లీష్ చదువుతారు, హిందీ చదువుతారు, నెక్స్ట్ సోషల్ సైన్స్, ఫిజిక్స్ ఆ ప్రెషర్ ఉంటుంది కాబట్టి తెలుగు లిటరేచర్ చదవడం, తెలుగు లిటరేచర్లోని వెంచర్ అవ్వడం, లేకపోతే తెలుగు డ్రామా, స్కిట్స్, థియేటర్స్ చేయడం, దట్ ఈస్ నాట్ గెటింగ్ ఎనీ ఇది. సో ఐ డోంట్ అగ్రీ విత్ స్పెండింగ్ దట్ మచ్ ఆన్ సాంస్క్రిట్. అలానే సాంస్క్రిట్ ఇంపార్టెంట్ కాదని కూడా అనట్లేదు. సాంస్క్రిట్ ఓన్ ఇంపార్టెన్స్ ఉంది. దాంతో పాటు అదర్ క్లాసికల్ లాంగ్వేజెస్, ఇప్పుడు గవర్నమెంటే క్లాసికల్ లాంగ్వేజెస్ని లిస్ట్ని చేసింది. దాంట్లో తెలుగు కూడా ఉంది, దాంట్లో తమిళ్ కూడా ఉంది. ఈ వాట్ ఐఎమ్ జెలస్ ఆఫ్ తమిళనాడు ఇస్ దట్ తమిళనాడు పీపుల్ తమిళ్ ఒక లవ్ ఉంది, ఒక గొప్పతనం, ఒక ఓనర్షిప్ ఉంది. తెలుగు వీ డోంట్ హ్యావ్ ఎనీ లవ్ టువర్డ్స్ తెలుగు లాంగ్వేజ్. మోస్ట్లీ ఇంగ్లీష్ కంటే ఎక్కువ వాళ్ళు ఫస్ట్ తమిళే మాట్లాడని ప్రయత్నం చేస్తారు. ఎస్, నేను వెళ్ళాను చెన్నై చాలాసార్లు. ఎస్, వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ని పట్టుకొని ఎంత ఫైట్ చేస్తారో, ఎంత ఓనర్షిప్ తీసుకుంటారో మనం తీసుకో. మనకి ఎందుకో మన లాంగ్వేజ్ అంటే అప్పుడప్పుడు చిన్న చూపు. ఎవడైనా హిందీ వాడు ఇక్కడికి వస్తే నార్త్ ఇండియా నుంచి, మనం వాడితో హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తాం, వాడు పట్టించుకోలేకపోయినా. తమిళ వాళ్ళు అలా కాదు. ఎవరైనా వస్తే దే ఎక్స్పెక్ట్ హిమ్ టు స్పీక్ ఆర్ లెర్న్ ఆర్ పికప్ వర్డ్స్ ఫ్రమ్ తమిళ్. సో వీఆర్, నాకు తెలిసి తెలుగు పీపుల్ లాంగ్వేజ్ చాలా అకామిడేటివ్, మనం ఎక్కువ ఇది చేయం. కానీ ఓనర్షిప్ తీసుకోకపోతే తెలుగు విల్ జస్ట్ బికమ్ వన్ సబ్జెక్ట్ 5th వరకు నేర్చుకొని ముందుకెళ్ళిపోతారు. చాలా మంది చెప్పారు, అంటే ఈ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నప్పుడు మన మదర్ టంగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్లో కనుక మనం మాట్లాడగలిగితే, మీరు అన్నటువంటి ఏదైనా ప్రజెంటేషన్ అయితే హార్ట్ఫుల్గా కరెక్ట్గా లోపల నుంచి వస్తుంది. అదే ఇంగ్లీష్ అనుకోండి, కొత్తగా నేను నేను బాన్ స్టేజ్ నుంచే స్టార్ట్ చేసినప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కొంచెం. సో అప్పుడు ఆ ప్రజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వగలుగుతాము అనేది కొంతమంది చెప్పినటువంటి వాదన. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అది కరెక్టే. ఇప్పుడు నేను కూడా నాకు తెలుగు రాయడం, చదవడం రాదు. మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకుంటుంటారు మైండ్లో. లేదు, నేను ఒక సినిమా, తెలుగు సినిమా, అది తెలుగులో చూడండి, దాని కిక్ వేరే ఉంటుంది కంపేర్ టు వాచింగ్ ద సేమ్ మూవీ డబ్బింగ్ చేసి వేరే. ఇంక ఇప్పుడు కూడాను నాకు మోస్ట్ ఎంగేజింగ్ సినిమా ఏదంటే తెలుగు సినిమా అని చెప్తాను. ఎందుకంటే ఆ డైలాగ్స్ నాకు ఏ విధంగా హిట్ అవుతాయో హిందీ నాకు హిట్ అవ్వదు, కనెక్ట్ అవ్వదు. ఇంకెవరైనా హిందీ వాళ్ళు అడిగితే వాడు హిందీ బెస్ట్ అంటాడు. ఎందుకంటే ఆ కంఫర్ట్ ఉంటుంది. ఇంట్లో మాట్లాడుకునే లాంగ్వేజ్ మదర్ టంగ్, అది మనకి ఏ లెవెల్ ఆఫ్ కంఫర్ట్, ఏ లెవెల్ ఆఫ్ ఇంటిమసీ ఉంటుందో మిగతా లాంగ్వేజ్ ఏది టచ్ కూడా అవ్వలేదు, కంపేర్ అవ్వలేదు.